ఉన్నత స్థాయి సమీక్షల్లో సైతం అనేక నివేదికలు అందజేశారు. అలా మొత్తంగా యోగివేమన విశ్వవిద్యాలయం అవసరాల గురించి అనేక నివేదికలను పాలకులకు అందజేశారు. కానీ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కోట్లాది రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం కేవలం ఒక్క కడప జిల్లాలోని వైవీయూకు మాత్రం ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కడప జిల్లా కొన్నేళ్ల కిందటి వరకు ఉన్నత విద్యకు ఆమడ దూరంలో ఉన్న జిల్లాగా గుర్తింపు. అయితే కడప శివారుల్లో 1977లో ఎస్వి పీజీ సెంటర్గా ప్రారంభమైన కళాశాల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో 2006 మార్చి 9న విశ్వవిద్యాలయంగా అవతరించింది. దివంగత ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అప్పట్లో వైవీయూకు నిధుల వరద పారింది. మొదట్లో 7 విభాగాలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నేడు 26 విభాగాలతో దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులతో దినదినాభివృద్ధి చెందింది. కానీ వైఎస్ మరణానంతరం ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న పనులు నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తయ్యేందుకు అప్పటి అంచనాల ప్రకారమే 20 కోట్లు కావలసి ఉంది. పెరిగిన ధరలతో అంచనా వేస్తే అందుకు రెట్టింపు నిధులు అవసరమవుతాయని సమాచారం. వీటితో పాటు ఇంకా అసలు నిర్మాణాలై మొదలుపెట్టని భవనాలను పూర్తి చేయాలంటే మరో 50 కోట్లకు పైగా నిధులు అవసరం. మొత్తంగా మరో 100 కోట్ల వరకు నిర్మాణాలకు నిధులు అవసరం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కడప జిల్లా పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోనీ ఏ మారుమూలనో ఎలాంటి ప్రత్యేకతలు లేని ఓ సాధారణ యూనివర్సిటీగా వైవీయూ ఉండిపోయిందా అంటే ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాల జాబితా పెద్దదే. 2011లో వైవీయూకి యూజీసీ గుర్తింపు దక్కింది. 2012 నవంబర్లో 12B గుర్తింపును యూజీసీ ర్యాంక్ ఇచ్చింది. తాజాగా 2016లో నాక్ బి గ్రేడ్ సాధించింది. ఈ ఏడాది ప్రకటించిన ఆల్ ఇండియా ర్యాంకింగ్లో 92వ స్థానంతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. విశ్వవిద్యాలయం అధ్యాపకులు లక్షలాది విలువైన పరిశోధక ప్రాజెక్టులను, యంగ్ సైంటిస్ట్ అవార్డులను దక్కించుకున్నారు. కడప జిల్లాలో ఉన్నటువంటి యోగవేమన యూనివర్సిటీని బడ్జెట్ కేటాయించకుండా మొండిగోడలుగా మొండిగోడలను అట్లే పెట్టాలనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్ కేటాయించడంలో తీవ్రంగా అన్యాయం కడప జిల్లాకు జరిగింది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడు. కడప జిల్లాలో ఉన్నటువంటి యోగవేమన యూనివర్సిటీని అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సినటువంటి ఆయన కడప జిల్లాకు బడ్జెట్ కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటని అడుగుతున్నాం. ఈరోజు యూనివర్సిటీలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చాలామంది చదువుకు దగ్గర కావాలని, మంచి ఉన్నత చదువులు చదవాలని ఆశతో వస్తే ఈరోజు రూపాయిగా నిధులు కేటాయించకపోవడం చాలా బాధ. అదేవిధంగా ఈరోజు స్వయాన గంటా శ్రీనివాసరావు ఇన్ఛార్జిగా కడప జిల్లాకు ఉన్నారు, కానీ ఒక్కసారి కానీ యూనివర్సిటీకి రాకపోవడం బాధాకరం. బడ్జెట్లో దానికి కానీ దాదాపు 125 కోట్లు ప్రకటించి దాన్ని అభివృద్ధి చేయాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని సమస్యల మధ్య యోగి వేమన విశ్వవిద్యాలయంలో నిలిచిపోయిన నిర్మాణాల గురించి గత ఏడాది అధికారులు నివేదిక పంపారు. 3 నెలల క్రితం కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సైతం ఆ నివేదికలు అందజేశారు. ఇలా మొత్తంగా 3 సార్లు వైవీయూ అవసరాల గురించి నివేదికలను పంపినట్లు సమాచారం. అయినప్పటికీ వైఎస్ఆర్ జిల్లా పట్ల ఉన్న వివక్షత కారణంగానే నిధులు కేటాయించలేదని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరము న్యాక్ కమిటీ వచ్చి అక్కడ బి గ్రేడ్ సాధించింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిధులు కేటాయించడం లేదు. మేము అడుగుతున్నాం, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే యోగివేమన విశ్వవిద్యాలయానికి 150 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిన అవసరం ఎట్టే ఉంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం 383 కోట్లు విడుదల చేయగా కడప జిల్లాలోని వైవీయూకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవడంపై అనేక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశేషాలు మరి కాసేపట్లో స్టార్ట్ కెమెరా యాక్షన్ టెలికాస్ట్ అవుతుంది. కీప్ వాచింగ్ హెచ్ఎంటీ. ఫ్రెష్ అవడానికైతే బెల్లో ఫ్రెష్ లుక్ చాలు. బెల్లో ఫ్రెష్ లుక్ క్షణంలో ఫ్రెష్ అయిపోతారు. హలో, నాన్నగారి బర్త్డే. నాన్నకి ఇష్టమైన దహివడ చేద్దామా? నువ్వు తమాషా చేస్తున్నావు కదమ్మా.
కేవలం 3 ఈజీ స్టెప్స్. నీళ్లలో కలుపు, వేయించు, తర్వాత పెరుగులో వేయి. ఏ అయిందిగా బర్త్డే స్పెషల్. నేను నాన్నకి మూంగ్ దాల్ వడలు చేస్తాను. నీవు చేసావు గిట్స్ తో. ఉపాధ్యాయ సంఘాల మొరాలిటీస్ దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు తప్పుపట్టలేదు మీ పార్టీ? కాబట్టి భారత ప్రభుత్వాన్ని అవమానపరుస్తా ఉన్నారు. భారతీయుడిగా ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు ఉన్నారో పరిపాలన స్థాయికి రాలేరు, పాలితులుగా ఉండిపోతారు. నేను అడుగుతున్నది లెఫ్ట్ ఆర్ రైట్, లెఫ్ట్ ఆర్ రైట్. మీరు అటుంటారా ఇటుంటారా? Hi, welcome to Start Camera Action.